మమ లాస్ట్ వీడియోలో లేటెస్ట్ ఫీచర్స్ జావా స్క్రిప్ట్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మామ. ఇంటర్వ్యూ క్వశ్చన్తో సహా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా చెప్తామమ్మ. లేటెస్ట్ ఫీచర్స్. ఓకేనా? ఇక్కడ చూడు మామ, మనం ఫస్ట్ అసైన్మెంట్లో డీస్ట్రక్చరింగ్ ఎలా చేయాలి, అది ఎట్లా పనిచేస్తుంది అనేది క్లియర్గా చెప్తామమ్మ. ఓకేనా? ఇది మోడర్న్ సింటాక్స్ మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, ఒక లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టిన యూజర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, దానిలో నేమ్ అండ్ ఏజ్ ఉన్నాయి మామ. ఓకేనా? ఆ నేమ్ని ఏజ్ని మనం ప్రాపర్టీలోకి తీసుకుంటాం, చూసావా మామ? దాన్ని డీస్ట్రక్చరింగ్ అంటారు మామ. డీస్ట్రక్చరింగ్ అంటే మనం ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ నుంచి ఆ రెండు కీస్ బయటికి తీసుకొచ్చి ఒక రెండు వేరియబుల్స్ క్రియేట్ చేసామనుకో, దాన్ని డీస్ట్రక్చరింగ్ అంటారు మామ. ఓకేనా? ఇక్కడ చూస్తే నేమ్ అండ్ ఏజ్ని బయటికి తీసుకొచ్చాను మామ, రెండు వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఇది డీస్ట్రక్చరింగ్ మామ. నాకు తెలిసి ఇంకా డీస్ట్రక్చరింగ్ గురించి ఇంకా క్వశ్చన్స్ అన్నీ నీకు క్లియర్ అయిపోయి ఉంటాయి మామ. ఓకేనా? ఓకే, క్లియర్ అయి ఉంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పు మామ. ఓకేనా మామ? స్ప్రెడ్ ఆపరేటర్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ కాపీ చేయడానికి కానీ యూజ్ చేస్తామని చెప్పాను కదా మామ లాస్ట్ వీడియోలో. ఈ సెకండ్ అసైన్మెంట్లో మనం ఏం చేద్దాము అని అంటే, ఒక అరేని క్రియేట్ చేసి ఆ అరేని ఇంకో కాపీ అరే క్రియేట్ చేసి ఇంకొక కొత్త అరేని క్రియేట్ చేద్దాం మామ. ఓకేనా? అది ఎలానో ఇక్కడ చూడు మామ. ఇప్పుడు ఏ అనేది ఒక అరే 1 2 3 ఉన్నాయి మామ. నేను బిలో 1 2 3తో పాటు 4 5 కూడా యాడ్ చేయాలనుకుంటున్నా మామ. ఎలా క్రియేట్ చేయగలుగుతావు? ఇక్కడ చూస్తే మామ, క్లోన్ చేసి మళ్ళీ యాడ్ చేయడం ఎంత తలకే నొప్పి మామ. ఇదంతా లేకుండా సింపుల్గా స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసావు అనుకో మామ, ట్రిపుల్ డాట్ అని పెట్టి ఏ అని ఇచ్చి 4 5 అని ఇచ్చాను. ఇప్పుడు ఏలో ఉన్న వేరియబుల్స్ అన్ని తీసుకుంటుంది అండ్ ప్లస్ 4 5 కూడా యాడ్ చేస్తుంది మామ. అప్పుడు మనకి 1 2 3 4 5 కలిసి ఒక కొత్త అరే క్రియేట్ అయింది మామ. నాకు తెలిసి నీకు స్ప్రెడ్ ఆపరేటర్ అనేది అర్థమైందని అనుకుంటున్నా మామ. క్లియర్ కదా మామ? మామ, ఇక థర్డ్ అసైన్మెంట్కి వచ్చాము. ఈ అసైన్మెంట్లో ఏం చేద్దాము అని అంటే, రెస్ట్ పారామీటర్ అనేది ఎలా పనిచేస్తుందో క్లియర్గా చెప్తాం మామ. ఏం లేదు మామ, మనం ఏదైతే మనము స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసామో అలాగే మనం ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్కి మనము ట్రిపుల్ డాట్ యూజ్ చేస్తే దాన్నే రెస్ట్ పారామీటర్ అంటారు మామ. ఓకేనా? ఇప్పుడు నీకు మనం పంపించే ఆర్గ్యుమెంట్స్ మనకు తెలియవు అనుకో మామ, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు మనము రెస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మామ, మనం పంపించిన పారామీటర్స్ అన్నీ ఒక వేరియబుల్లోకి వెళ్ళిపోతాయి మామ, అరేలాగా. ఓకేనా? సో దాన్నే మనము స్ప్రెడ్ ఆపరేటర్ దాన్ని రెస్ట్ పారామీటర్ అని అంటారు మామ. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టే చూడు మామ. సమ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసా, దానికి నెమ్స్ అని ఇచ్చాను మామ. ఓకేనా? నేను ఇక్కడ ఆ సమ్ అనే మెథడ్కి 1 2 3 అని ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఆ 1 2 3 ఒక అరే లాగా పాస్ అవుతాయి మామ. ఓకేనా? నమ్స్లో. ఓకేనా? ఈ నమ్ డాట్ రెడ్యూస్ అనే ఫంక్షన్, రెడ్యూస్ అనేది కూడా లేటెస్ట్ ఫీచర్ మామ. అది అగ్రిగేట్ చేయడానికి యూజ్ చేస్తారు మామ ఫంక్షన్. ఓకేనా? ఇది ఏ 1 2 3 అనే వాటిని సమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏది కావాలో దాన్ని ఇక్కడ ఏ కమా బి అనేది ఇచ్చేది ఏ ప్లస్ బి అని ఇచ్చాను మామ. 0 అని ఇచ్చాను మామ. ఇక్కడ 0 వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? బి అనేది కరెంట్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఏ ప్లస్ బి ఏమవుతుంది, 0 ప్లస్ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ టైంలో ఏమవుతుంది, 1 ప్లస్ 2 అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 3 ప్లస్ 3 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది మమ్మ, 6 అవుతుంది. ఇక్కడ కన్సోల్ లాక్లో 6th లాగిన్ చూడు మమ్మ. నీకు అర్థమైంది అనుకుంటున్నామమ్మ. రెస్ట్ ఆపరేటర్ అనేది నీకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తెలియనప్పుడు రెస్ట్ పారామీటర్ డిక్లేర్ చేస్తే మనం పాస్ చేసిన పారామీటర్స్ అన్నీ ఒక అరేలో వెళ్ళిపోతాయి మామ. దట్ ఈస్ వాట్ ద రెస్ట్ పారామీటర్. ఓకేనా మామ? క్లియర్ కదా మామ? మామ, ఇకపోతే 4వ అసైన్మెంట్లో మనం ఏం చేద్దామంటే, టెంప్లెట్ లిటరల్ ఎట్లా పనిచేస్తుందో క్లియర్గా చూపిస్తా చూడు మామ. ఇక్కడ నేమ్ అనే ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేశాను, రామ్ అని. ఓకేనా? కన్సోల్ డాట్ లాగ్లో చూడు మామ, బ్యాక్ టిక్స్ ఇచ్చి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను మామ. ఆ స్ట్రింగ్ లోపల చూస్తే డాలర్ ఆఫ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, మధ్యలో నేమ్ అని ఇచ్చా మామ. అది ఏదైతే ఉందో డాలర్ ఆఫ్ నేమ్ ఏదైతే ఉందో అది డైనమిక్గా రిప్లేస్ అవుతుంది మామ. వెల్కమ్ రామ్ అని ప్రింట్ అవుతుంది మామ. దీన్ని మనము ఇంటర్పోలేషన్ అని అంటారు మామ. ఓకేనా? ఇది డైనమిక్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు మామ. దీన్నేమో మనం టెంప్లెట్ లిటరల్స్ అని అంటాం మామ. ఓకేనా మామ? మామ, ఇకపోతే 5th అసైన్మెంట్ మామ. దీనిలో ఏం చేద్దాము అని అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు మామ. నేమ్ ఒక గ్రీట్ అనే ఫంక్షన్ ఇచ్చాను, దానికి నేమ్ ఈక్వల్ టు గెస్ట్ అని ఇచ్చాను మామ. ఇలా ఇవ్వడాన్ని మనము నేమ్ ఈక్వల్ టు గెస్ట్ అని ఇవ్వడాన్ని డిఫాల్ట్ ఆ పారామీటర్ అంటారు మామ. ఓకేనా? ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్లో హలో ప్లస్ నేమ్ అని ఇచ్చారు మామ. ఓకేనా?
ఫస్ట్ టైం నువ్వు చూడు మామ, గ్రీట్ అనే ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ చేసిన అప్పుడు గెస్ట్ అనేది బై డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ అయ్యి హలో గెస్ట్ అని వస్తుంది మామ. ఒకవేళ నువ్వు అదే అర్జున్ అని పాస్ చేస్తున్నావు చూడు మామ సెకండ్ టైము, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే హలో అర్జున్ అని ప్రింట్ అవుతుంది మామ. నువ్వు పాస్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏదనేది రావాలనేది డిక్లేర్ చేయడానికి డిఫాల్ట్ పారామీటర్ అనేది డిక్లేర్ చేస్తాం మామ. నాకు తెలిసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ పారామీటర్ అంటే నీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాం మామ. కింద కమెంట్ చేసి చెప్పు మామ, ఓకేనా మామ. మామ ఇక పోతే 6th అసైన్మెంట్లోకి వచ్చేసాం మామ. ఇదే లాస్ట్ అసైన్మెంట్ మామ జావా స్క్రిప్ట్లో, ఓకేనా. ఇక్కడ చూడు మామ, లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టిన, ఓకేనా. ఇక్కడ సింపుల్గా ఒక ఒక ఫైల్ క్రియేట్ చేసిన math.js అని, ఓకేనా. దానిలో యాడ్ ఫంక్షన్ యాడ్ చేశాను, క్రియేట్ చేశాను, దాన్ని ఎక్స్పోర్ట్ చేశాను మామ, ఓకేనా. ఇంకోటి main.js అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను, సపరేట్ ఫైలు. ఆ ఫైల్లో ఇంకొక ఫైల్లో ఉన్న యాడ్ మెథడ్ని ఇంపోర్ట్ చేస్తున్నాను మామ. ఇక్కడ చూడు మామ, ఎక్స్పోర్ట్ ఫంక్షన్ యాడ్ అని చెప్పి ఆ ఫంక్షన్ డెఫినేషన్ డిక్లేర్ చేశాను మామ. ఇంకొక ఫైల్లో ఇంపోర్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, దాని లోపల యాడ్ అని ఇచ్చి ఫ్రమ్ అని చెప్పి ఆ ఫైల్ యొక్క రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాను మామ. ఇది మాడ్యూల్స్ అనేది ఉన్నాయి కదా మామ, ఒక ఫైల్లో ఉన్న మెథడ్ని ఇంకో ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఇంకో ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవడాన్ని దీన్ని మాడ్యూల్స్ అంటారు మామ, ఓకేనా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం కోడ్ రీయూజబిలిటీ అనేది చేస్తాం మామ. ఈ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఈ ఫైల్ని రిఫర్ చేసుకొని ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటాం మామ. మల్టిపుల్ టైమ్స్ మనము కాపీ పేస్ట్ చేయకుండా ఇది రీయూజబిలిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది మామ, ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైం కోడ్ సపరేషన్ కూడా సింపుల్గా ఉంటుంది మామ. ఫైల్ చూడడానికి సింపుల్గా ఉంటుంది, ఓకేనా. మనకి కాంప్లికేటెడ్గా అనిపించదు. ఫైల్స్ రీడ్ చేసేటప్పుడు, మనం చదివేటప్పుడు, మనం తెలుసుకునేటప్పుడు ఈజీగా అనిపిస్తాయి మామ. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ మామ, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పు మామ. నేను నెక్స్ట్ రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, జేక్వెరీ కానీ, నాకౌట్ కానీ ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ మీద నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను మామ. మీరు కింద కామెంట్ చేసి చెప్పాలి, ఓకేనా.